మిత్రులారా, ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు సామాజిక భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉంది. ఇందుకోసం ఈపీఎఫ్ యోజన, పెన్షన్ యోజన, బీమా యోజన ద్వారా ప్రయోజనాలు కల్పిస్తోంది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోను చూడండి. దురదృష్టవశాత్తు ఈపీఎఫ్ సభ్యుడు చనిపోతే అతని కుటుంబ సభ్యులు పీఎఫ్, పెన్షన్, బీమా మొత్తం పొందే హక్కు కలిగి ఉన్నారు. ఇందుకోసం దరఖాస్తుదారులు అర్హతల మేరకు 3 రకాల ఫామ్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఫామ్ 20, ఈపీఎఫ్ పెన్షన్ ఫామ్ 10D, సర్వీసులో ఉన్నప్పుడే సభ్యుడు చనిపోతే జీవన్ బీమా ఫామ్ 5IF, దరఖాస్తుదారులు ఈ ఫామ్లను ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. అంతకుముందు సభ్యుడు ఈ నామినేషన్ భర్తీ చేసి ఉండాలి. బీమా క్లెయిమ్ చేసుకోవడానికి ఇది తప్పనిసరి. యజమానులు చనిపోయిన సభ్యుడు ఎగ్జిట్ అయిన తేదీ దాఖలు చేయాలి. ఇలా చేయకుంటే సభ్యుడు ఎగ్జిట్ అయిన తేదీ అప్డేట్ చేసేందుకు యజమానిని సంప్రదించాలి. దరఖాస్తుదారులు ఆన్లైన్లో దరఖాస్తు ఎలా చేయాలంటే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ www.epfindia.gov.in కు వెళ్ళాలి. మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ వస్తుంది. డెత్ క్లెయిమ్ ఫిల్లింగ్ బెనిఫిషియరీపై క్లిక్ చేయాలి. చనిపోయిన సభ్యుడి యూఏఎన్, పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ టైప్ చేయాలి. ఈ వివరాలు ఈపీఎఫ్ఓ దస్త్రాల ప్రకారం ఉండాలి. గెట్ ఆథరైజేషన్ పై క్లిక్ చేయాలి. ఆధార్లో పేర్కొన్న సభ్యుడి మొబైల్ నంబర్కు పిన్ వస్తుంది. పిన్ సమర్పించిన తర్వాత పీఎఫ్ డెత్ క్లెయిమ్ ఫామ్ దాఖలు చేయొచ్చు. ట్యాక్స్ బాక్స్లో ఓటీపీ టైప్ చేయాలి. వ్యాలిడేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఫిల్ డెత్ క్లెయిమ్, ఈ సైన్ అని 2 కనిపిస్తాయి. దరఖాస్తుదారులు మొదట డెత్ క్లెయిమ్ ఫామ్ భర్తీ చేయాల్సి ఉంటుంది. సభ్యుడి యూఏఎన్, పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలు, మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. సర్వీస్ కాలంలో సభ్యుడు చనిపోతే ఆ తేదీని యజమాని అప్డేట్ చేస్తారు. లేకుంటే దరఖాస్తుదారులు చనిపోయిన తేదీని అప్డేట్ చేయాలి. ఆ తర్వాత డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఫామ్ 10D, ఫామ్ 20, ఫామ్ 5IFను 3 ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పెన్షన్ క్లెయిమ్ ఫామ్ 10Dలో బ్యాంకు వివరాలు సమర్పించాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ పేర్కొనాలి. జనరేట్ ఓటీపీ బటన్ పై నొక్కాలి. ఆధార్లో పేర్కొన్న మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. పీఎఫ్ క్లెయిమ్ ఫామ్ 20 బ్యాంక్ వివరాలు సమర్పించాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ పేర్కొనాలి. జనరేట్ ఓటీపీ బటన్ పై నొక్కాలి. ఆధార్లో పేర్కొన్న మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. డెత్ క్లెయిమ్ ఫామ్లో వివరాలు సమర్పించిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత ఈ సైన్ పై నొక్కాలి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అన్ని వేళలా మీకు, మీ కుటుంబ సభ్యులకు అండగా ఉంటుంది. సభ్యుడు ఎవరైనా అకాల మరణం చెందితే ఈపీఎఫ్ఓ సంబంధించి పెన్షన్, బీమా పొందడానికి వీడియోలో చూపినట్లు అనుసరించండి. దరఖాస్తు చేయడంలో ఏదైనా సమస్య ఉంటే మీరు మాకు 14470కు ఫోన్ చేయండి లేదా ఏదైనా మా కార్యాలయాన్ని సంప్రదించండి. పీఎఫ్ కు సంబంధించిన సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోలు చూస్తూ ఉండండి. కృతజ్ఞతలు.